పంజాబ్ రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ ఆందోళన ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోంది. ఖనౌరీ సరిహద్దులో గత 34 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కు మద్దతుగా పంజాబ్ రైతులు ఇవాళ పంజాబ్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుందని రైతు సంఘాలు తెలిపాయి. ఈ సమయంలో రాష్ట్రంలో పాలు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులు సరఫరా నిలిచిపోయింది. రహదారులపై వాహనాలు మరియు రైళ్లను కూడా ఆపేశారు. ముఖ్యంగా రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్జేవాల్ గత నెల 26వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆమరణ దీక్షను ఆపి ఎలాగైనా దల్లేవాల్ను కాపాడాలని ప్రభుత్వంతో పాటు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు కూడా 3 రోజుల గడువు ఇచ్చి మరి ఆయన దీక్షను విరమింపజేసేలా ఒప్పించాలని పంజాబ్ సర్కార్కు తెలిపింది. న్యాయస్థానం ఆదేశాలతో పంజాబ్ ప్రభుత్వం దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్షను ఆపేందుకు మరోసారి ప్రయత్నించింది. అయితే రైతు సంఘాల నాయకులు పంజాబ్ రాష్ట్రం బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి అన్ని సంస్థలు రవాణా సేవలను నిలిపివేస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా తెలిపింది. చెప్పిన విధంగానే ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అమలవుతోంది. బంద్ కారణంగా రహదారులను సైతం మూసివేశారు. రైళ్లను కూడా ఆపేశారు. రైతుల నిరసనలతో రాష్ట్రంలోని అనేక వాణిజ్య సంస్థలు సైతం స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి. అయితే రైతులు అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపునిచ్చారు.